We are watching inflation very carefully. I do believe that part of the weaknesses in inflation represents transitory factors, but we'll recognize inflation has been running under our 2% objective, that there could be more going on there. It's something that we will watch very carefully and will be a factor in our future decisions about rate increases. గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో లాస్ట్ నైట్ యుఎస్ ఫెడ్ చైర్పర్సన్ జానెట్ ఎలెన్ ఇచ్చిన డోవిష్ స్టేట్మెంట్స్ అవి అమెరికన్ కాంగ్రెస్ ముందు ఇచ్చిన టెస్టిమనీలో అమెరికన్ ఎకానమీ వృద్ధి పట్ల జానెట్ ఎలెన్ చాలా ఆశాభావం వ్యక్తం చేయడం, ఒక సంతృప్తి వ్యక్తం చేయడం, అలాగే ఫెడ్ రిజర్వ్కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ని క్రమేపీ తగ్గించుకుంటూ అదే క్రమేపీ విధానంలో వడ్డీ రేట్లను పెంచుతూ ఉంటూ ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్స్, డోవిష్ కామెంటరీ మార్కెట్స్ని, యుఎస్ మార్కెట్స్ని ప్రత్యేకించి లాస్ట్ నైట్ చాలా ఉత్తేజపరిచిందని చెప్పుకోవచ్చు. సో డౌ జోన్స్ ఒక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. అలాగే S&P 500, నాస్డాక్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో ఇదే స్ట్రాంగ్ పాజిటివ్ క్యూస్ వాతావరణం మనకు ఏషియన్ మార్కెట్స్ కూడా కనిపిస్తుంది. సో ఒక ఎక్సలెంట్ టైల్ విండ్స్ అంటాం మనం. సో హెడ్ విండ్స్ అంటే మార్కెట్స్ని వెనక్కి నెట్టే క్యూస్ ఉన్నప్పుడు హెడ్ విండ్స్ అంటాం. మార్కెట్స్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళే ప్రోత్సహించే క్యూస్ ఉన్నప్పుడు టైల్ విండ్స్ అంటాం. సో ఎక్సలెంట్ టైల్ విండ్స్ మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి గ్లోబల్ క్యూస్ రూపంలో. సో మార్కెట్స్లో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మనం ఎదురు చూస్తున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ హ్యాంగ్సెంగ్ లాంటి ఇండిసెస్ 1% లాభపడ్డాయి ఏషియన్ మార్కెట్స్లో. ఓన్లీ జపనీస్ ఇండెక్స్ నికై మాత్రమే కొద్దిగా స్వల్పంగా అండర్ పెర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ డాలర్తో ఎన్ కొద్దిగా బలపడింది, డాలర్ బలహీనపడింది అనమాట ఎంతో కంపేర్ చేస్తే. సో అది అక్కడ ఎక్స్పోర్టర్స్కి అంత మంచి పరిణామం కాదు. కాబట్టి జపనీస్ నికై మాత్రం జస్ట్ ఒక 30-40 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. మన SGX నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది 9877. సో 9800 నిన్న సక్సెస్ఫుల్గా అధిగమించాం. ఇప్పుడు 9900 దిశగా వెళ్తున్నాం. మేబీ ఆ తర్వాత 10,000 పై స్థాయి ఇలాంటివన్నీ మనకు నిత్యకృత్యాలు అనునిత్యం మనం గమనించే రికార్డ్ హైస్గా మనం భావించవచ్చు. సో చాలా తక్కువ వర్రీస్ ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్ సంబంధించి 2 అడ్వాంటేజెస్ ఈ మార్నింగ్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి గ్లోబల్ క్యూస్, అమెరికన్ ఫెడ్ చైర్పర్సన్ ఇచ్చిన పాజిటివ్ స్టేట్మెంట్స్, అలాగే మన ఎకానమీకి సంబంధించి ఇన్ఫ్లేషన్ నెంబర్స్ మరొక హిస్టారికల్ లో దగ్గర మనం జూన్ నెలకు సంబంధించి నమోదు కావడం చూసాం. దీంతో వడ్డీ రేట్లకి డెఫినెట్గా తగ్గుతాయి. అదే మేబీ ఆగస్టులోనే 0.5% తగ్గిస్తారా, లేకపోతే ఆగస్టులో ఒక 0.25%, మళ్ళీ అక్టోబర్లో మరొక 0.25% తగ్గిస్తారన్నది మనం ఇంకా వేచి చూడాలి. బట్ అదర్వైజ్ ప్రస్తుతానికి మాత్రం జూన్ నెల కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అండ్ మే నెల ఐఐపి కూడా కొంత డిసప్పాయింట్ చేసింది. బట్ దానికంటే కూడా CPI నెంబర్ని మార్కెట్స్ ఎక్కువగా ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే బిలో 2% అనేది ఇక మనకు నిత్యకృత్యం అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రతి నెల కూడా మనం బిలో 2% ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఆల్మోస్ట్ మేలో 2.18% వచ్చింది, జూన్లో 1.54%, మేబీ జూలైలో కూడా లెస్ దాన్ 2% ఇన్ఫ్లేషన్ నెంబర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో మంత్ ఆఫ్టర్ మంత్ లోవర్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ రావడం అనేది వడ్డీ రేట్లు ఇక ఆర్బీఐకి ఇంకా వేరే సాకులేం లేవు. ఇంతకుముందు క్రూడ్ ప్రైసెస్ తగ్గినంత మాత్రాన వడ్డీ రేట్లు తగ్గించాలా, సో క్రూడ్ ప్రైసెస్ వల్లనే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది అంటూ చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు మనం చూస్తే కోర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నౌ ఎట్ 3.8% వర్సెస్ 4.8% లాస్ట్ ఇయర్. సో కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సర్వీసెస్ ఇన్ఫ్లేషన్ ప్రధానంగా ఇప్పుడు. సో సర్వీసెస్ ఇన్ఫ్లేషన్ బాగా తగ్గుతుంది. అంటే దానికి క్రూడ్తో ఏమాత్రం సంబంధం లేదు. మనం పిల్లలకు చెల్లించే ట్యూషన్ ఫీజులు కావచ్చు, లేకపోతే మెడికల్ సర్వీసెస్ కావచ్చు, పని వాళ్ళకి ఇచ్చే వేతనాలు కావచ్చు, ఇవన్నీ సర్వీసెస్ కింద, ట్యాక్సీ ఆపరేటర్స్కి ఇచ్చే డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సర్వీసెస్ ఇండెక్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో సర్వీసెస్ ఇండెక్స్ బాగా తగ్గింది. కోర్ ఇన్ఫ్లేషన్లో 3.8% మనం నమోదు కావడం చూసాం. ఇంతకుముందు ఏడాది చూసిన 4.8%. కాబట్టి ఆర్బీఐకి ఎటువంటి సాకులు చూపించాల్సిన పరిస్థితి లేదు. సో తప్పనిసరిగా రేట్ కట్స్ ఉంటాయి. సో ఈ అంశాన్ని వాళ్ళ మార్కెట్స్ ప్రధానంగా ఈ అంశం ఆధారంగా ట్రేడ్ అవుతాయి. అండ్ రేట్ సెన్సిటివ్ స్టాక్స్ నిన్న కూడా మనం చూసాం. మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ లైక్ ఉజ్జీవన్లు, లేకపోతే ఈవెన్ న్యూ లిస్టింగ్ లైక్ ఏ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హుడ్కో, ఇప్పుడు హుడ్కో అంటున్నారు, ఇంతకుముందు హడ్కో అనేవాళ్ళం మనం. సో హుడ్కో కావచ్చు. సో ఇటువంటి స్టాక్స్ అన్నీ నిన్న చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం మనం చూసాం.
సో అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీస్ స్ట్రాంగ్గా ఉంటాయి ఇవాళ ట్రేడింగ్లో. సో ఎన్బిఎఫ్సి స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, మహీంద్రా అండ్ మహీంద్రా ఆర్ ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఇటువంటివన్నీ ఇక ఇవి రేట్ కట్స్ అనేవి ప్రధానంగా ఈ సెక్టర్స్కి చాలా అనుకూలమైన పరిణామాలు కాబట్టి ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ ట్రెండ్ మనం ఇవాళ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో, రియల్ ఎస్టేట్ స్టాక్స్లో చూడబోతున్నాం. అలాగే అఫ్కోర్స్ ఐటీ రిజల్ట్స్ రాబోతున్నాయి ఇవాళ. టీసీఎస్ కంపెనీ తన Q1 రిజల్ట్స్ ప్రకటించేందుకు అఫ్కోర్స్ మార్కెట్ అవర్స్ తర్వాత వస్తాయి రిజల్ట్స్. సో టీసీఎస్ రిజల్ట్స్కి మార్కెట్స్ ముందు కొంత, రిజల్ట్స్ వెలువడిన తర్వాత రేపు కొంత రియాక్షన్ మనం గమనిస్తాం. అలాగే ఇన్ఫోసిస్ కూడా రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకు మ్యాక్రో పిక్చర్ ఈజ్ పాజిటివ్. గ్లోబల్ ఇందాకే అనుకున్నాం ఎక్సలెంట్ టైల్ విండ్స్ అని గ్లోబల్ క్యూస్ ఆధారంగా. సో ఇలా మార్కెట్స్ 9900 దిశగా నిఫ్టీ వెళ్ళటానికి. అలాగే మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫార్మెన్స్ నిన్న కూడా చూసాం మనం. బోత్ నిఫ్టీ సెన్సెక్స్ కంటే కూడా మిడ్ క్యాప్స్ చాలా చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం చూసాం. సో మేబీ మిడ్ క్యాప్స్లో ఇవాళ కూడా హైట్ అండ్ ట్రేడింగ్ యాక్టివిటీని మనం చూసే అవకాశం కనిపిస్తుంది. అండ్ నిన్న ఒక్క కన్సర్న్ మనకు కొంత కన్సర్న్ అనుకోవచ్చు. ఎందుకంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ 10 సెషన్స్ బయింగ్ తర్వాత నిన్న ఒక 330 కోట్ల రూపాయల వర్త్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం చూసాం. అదొకటే నెగిటివ్గా కనిపిస్తుంది. అండ్ పుట్ కాల్ రేషియోని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. పుట్ కాల్ రేషియో ఇప్పుడు 1.4కి వచ్చింది. సో ఇది కనుక ఒకవేళ 1.5కి వెళ్తే కొంత నెగిటివ్ డెవలప్మెంట్గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే హై పుట్ కాల్ రేషియో అనేది మంచిది కాదు. అండ్ F&Oలో యాక్షన్ మనం చూస్తే ఆప్షన్స్లో ప్రత్యేకించి 9600 పుట్లో 10,000 కాల్స్లో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు కనిపిస్తుంది. సో ఇక 9600 అనేది ఒక మనకి కంప్లీట్ స్ట్రాంగ్ సపోర్ట్గా మనం భావించవచ్చు. అలాగే 10,000 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక సైకలాజికల్ మార్క్ ఏదైతే ఉందో మనందరికీ 10,000 కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. సో ఆ 10,000 మార్క్ అనేది ఒక రెసిస్టెన్స్గా, ఒక బ్యారియర్గా మనకు ప్రస్తుతానికి కనిపిస్తుంది. సో ఇది మనకు టెక్నికల్ పరిస్థితి. ఇక అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో 9700 దాటడానికే చాలా తంటాలు పడుతుంది నిఫ్టీ అనుకున్న సమయంలో. 9800 చూసేసాం, 9900కి వచ్చేస్తున్నాం ఇప్పుడు. సో ఎర్నింగ్ సీజన్ ఆఫ్ కోర్స్ కిక్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి అబ్జర్వేషన్స్ మీరు చేస్తున్నారు? ఐ థింక్ మీరు అనేది రైట్ అండి.